అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు తన బిడ్డతో కలిసి నివసిస్తూ ఉంది. తల్లి కుందేలు తన బిడ్డను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటుంది. తల్లి కుందేలు తన బిడ్డ ఎప్పుడు ఏ కోరిక కోరినా కాదనకుండా తీర్చేది. ఒకరోజు తల్లి కుందేలుకు నేను నా బిడ్డను ఇంతలా ప్రేమిస్తున్నాను కదా, మరి నా బిడ్డ కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నాడా అనే సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చుకోవటానికి తన బిడ్డకు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు పిల్ల కుందేలు చేతిలో 2 మామిడి పండ్లు పట్టుకొని తినబోతూ ఉండగా తల్లి కుందేలు, బాబు, నాకు చాలా ఆకలిగా ఉందిరా, నాకు ఒక మామిడి పండు ఇవ్వవా, నేను తింటాను అని అడిగింది. వెంటనే ఆ పిల్ల కుందేలు తన తల్లికి పండు ఇవ్వకుండా 2 మామిడి పండ్లను గబగబా కొరికివేసింది. అది చూసిన తల్లి కుందేలుకు చాలా బాధ వేసింది. చీచి, ఎంత స్వార్థం వీడికి! నేను ఎక్కడ తింటానో అని 2 మామిడి పళ్ళను ఒకేసారి కొరికి ఎంగిల్ చేసేశాడు. కొంచెం కూడా మమకారం లేదు నా పైన అనుకుంటూ అక్కడి నుండి బయటికి వచ్చేసింది. అలా బయటికి వచ్చి తన బిడ్డకు తనపై ప్రేమ లేదని బాధపడుతూ ఏడుస్తూ ఉంది. అంతలోనే చిన్న కుందేలు తన తల్లి దగ్గరికి పరుగున వచ్చి ఒక మామిడి పండును ఇస్తూ, అమ్మా, నీకు ఇవ్వడానికి ఈ 2 మామిడి పండ్లలో ఏది బాగుంటుందో అని కొరికి చూశాను. పండు పుల్లగా ఉంటే నువ్వు తినలేవు కదమ్మా. ఇదిగో, ఈ పండు చాలా తీయగా ఉంది, ఇది నువ్వు తిను. పుల్లగా ఉన్న పండును నేను తింటా అంటూ మామిడి పండును ఇస్తుంది. అది విన్న ఆ తల్లి కుందేలు నోట మాట రాలేదు. అయ్యో, తొందరపాటుతో నా బిడ్డ గురించి ఎన్ని మాటలు అనుకున్నా నా బిడ్డ మనసు బంగారం లాంటిది అనుకుంటూ తన బిడ్డను దగ్గరకు తీసుకొని భావోద్వేగానికి లోనైంది. ఇంకా తన బిడ్డకు ప్రేమతో ముద్దు పెట్టింది. పిల్ల కుందేలుకు అదంతా ఏమీ అర్థం కాకుండా అమాయకంగా చిరునవ్వుతో, అమ్మా, నీకు ఇంకా ఆకలిగా ఉందా, నేను నీకు ఇంకో మామిడి పండు తెచ్చివనా అని అడిగింది. దానితో తల్లి కుందేలుకు, అబ్బా, నువ్వెంత మంచివాడవు బాబు, నీ తీపి మాటలతోనే నా కడుపు నిండిపోయిందిరా అని చెప్పి నవ్వుతుంది. ఆ రోజు ఆ కుందేలు తన బిడ్డ తీపి మనసు గ్రహించి ఎంతో ఆనందపడి అసలు ఈ సందేహం నాకు ఎందుకు వచ్చిందో అని మనసులో ప్రశ్న వేసుకుంది. తల్లిని ప్రేమించడం అంటే మాటల్లో చెప్పడం కంటే ఎక్కువగా పిల్లలు తన చిన్ని చేతులతో చేసిన చిన్న ప్రయత్నాలు కూడా గుండెలకు తాకుతాయని అర్థమైంది ఆ తల్లి కుందేలుకు. ఈ కథ చిన్నపిల్లల అమాయకత్వానికి, వారి స్వచ్ఛమైన హృదయానికి నిదర్శనమైంది. మనం చిన్నపిల్లలని అర్థం చేసుకోవడంలో తొందరపడకుండా వారికి మనస్ఫూర్తిగా ప్రేమను అందించాలి. పిల్లల హృదయాలు శుద్ధమైనవి. వారికి మనసులో ఏ చీకటి, స్వార్థం ఉండవు. వారు చేసే ప్రతి పని వెనుక ఒక మంచి ఉద్దేశమే ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా స్టోరీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా స్టోరీస్పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి.